హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బియాండ్ ఈవిల్లోని ఎపిసోడ్ 6లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీరు కనుక ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూసాకే ఈ ఎపిసోడ్ చూడండి, లేదంటే ఇందులో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఈ సిరీస్ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంకిప్పుడు ఎపిసోడ్ 6లో ఏం జరిగిందో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో జిన్ తన ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న అండర్ గ్రౌండ్లో ఏదో ఫుడ్ని స్టోర్ చేయడం చూపిస్తారు. తర్వాత అతను ఆ ఫుడ్నే ఓజీకి ఇవ్వడానికి తీసుకువెళ్తాడు. స్టేషన్కి వెళ్ళాక అతను ఎప్పుడు నేల చూపులు చూస్తాడు కదా, అలా స్టేషన్కి వచ్చిపోయే వాళ్ళ కాళ్ళ వంక చూస్తూ నెంబర్స్ లెక్క పెడతాడు. ఓజీ అతని దగ్గరికి వస్తుంది. ఈ ఫుడ్ అది ఎందుకు తీసుకొచ్చావు, పోలీసులకి ఇలా ఇవ్వకూడదు అని ఓజీ అంటుంది. మీరందరూ కష్టపడి వర్క్ చేస్తున్నారు కదా, అందుకే నా వంతు సహాయంగా ఇలా ఇస్తున్నా అని జిన్ అంటాడు. ఓజీ అతనికి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత జిన్ మరొక బాక్స్ని ఆ మోంజు పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళు అదే అంటారు, ఫుడ్ ఎందుకని, మీరందరూ నా కూతుర్ని వెతకడం కోసం కష్టపడుతున్నారు, నేను చేయగలిగే సహాయం ఇదొకటే అని జిన్ అంటాడు. నెక్స్ట్ సీన్లో జిన్ తన ఇంట్లో తను మిన్ కలిసి ఉన్న ఫోటో వంక చూస్తూ, ఈరోజు నేను నీ కోసం 27 మందిని కలిసి ఎంక్వైరీ చేశాను, ఎవరికి ఏమీ తెలియదంటున్నారు, వాళ్ళు అసలు నీ గురించి తెలుసుకుంటారో లేదో కూడా అర్థం కావట్లేదు అని జిన్ అంటాడు. కట్ చేస్తే అక్టోబర్ 23, 2020 మిన్ మిస్ అయిన రోజు ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి మిన్ తప్పించుకొని పారిపోయాక పార్క్ ఆమెకి మెసేజ్ చేస్తాడు. మిన్, మళ్ళీ నువ్వు డాంకి దొరికిపోయి స్టేషన్లో ఉన్నావటగా అని పార్క్ మెసేజ్ చేస్తాడు. నేను ఇప్పుడే ఇంటికి పారిపోతున్నా అని మిన్ అంటుంది. అదే టైంలో స్టేషన్ లోపల డాంగ్ అండ్ పోలీసులు టీవీలో ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు గురించి డిస్కస్ చేసుకుంటారు. ఆ కన్వర్సేషన్ మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో చూసాం. డెడ్ బాడీ లేకపోతే హంతకుని అరెస్ట్ చేయడం కష్టం, తర్వాత కోర్టు అతన్ని రిలీజ్ చేస్తుంది అని డాంగ్ జీహున్ వాళ్ళతో అంటాడు కదా, ఆ కన్వర్సేషన్ చూపిస్తారు. తర్వాత డాంగ్ మిన్ని తన ఇంటికి వెళ్ళిపోమని చెప్పడానికి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అప్పటికే పారిపోతుంది. అలాగే మిన్ తన కీస్ని స్టేషన్లో వదిలేసిందని హ్యాన్ డాంగ్కి చెప్తాడు. మిన్ ఇంటికి వెళ్ళిందంటారా, నేను తనకి కాల్ చేయనా అని జీహున్ డాంగ్ని అడుగుతాడు. ఎందుకు వద్దులే, ఇంటికే వెళ్ళుంటుంది అని డాంగ్ అంటాడు. అయినా తన రూమ్ కీస్ నా దగ్గరే ఉన్నాయి, నేను తనకి కాల్ చేసి కనుక్కుంటాను అని డాంగ్ అంటాడు. తర్వాత స్టేషన్ దగ్గర ఉన్న చీఫ్ 1 గంటలో అందరినీ ఆ జే హోటల్ దగ్గర డిన్నర్కి రమ్మంటాడు. ఓజీ అండ్ పార్క్ని కూడా పిలిచాను అని వాళ్ళకి చెప్తాడు. హ్యాన్ ఎలాగో ఆ డిన్నర్కి రాడని వాళ్ళకి తెలుసు. డాంగ్ ఏమో తను చాలా టయర్డ్గా ఉన్నానని డిన్నర్కి రానని చెప్తాడు. సరే ఓకే, ముందు రోజు రాత్రి కూడా మిన్నీని వెతికే పనిలో పడి సరిగ్గా నిద్రపోలేదు కదా, నువ్వు రెస్ట్ తీసుకో అని చీఫ్ అంటాడు. అవును, మిన్ ఫాదర్ జిన్ను కూడా డిన్నర్కి పిలవండి అని చీఫ్ మిగిలిన వాళ్ళకి చెప్తాడు. డాంగ్ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి మళ్ళీ కాలు నొప్పి వస్తుంది. టాబ్లెట్ వేసుకుంటాడు. తర్వాత తను మిన్కి కాల్ చేసి ఇంటికి వెళ్ళావా అని అడుగుతాడు. ఎప్పుడో వెళ్ళాను, నా రూమ్లోనే ఉన్నాను అని మిన్ చెప్తుంది. నీకెన్నిసార్లు చెప్పా అబద్ధం చెప్పొద్దని, నీ రూమ్ కీస్ నా దగ్గరే ఉంటే నువ్వు ఇంట్లో ఎలా ఉంటావు అని డాంగ్ అడుగుతాడు. ఆ టైంలోనే మిన్ దగ్గరికి పార్క్ వస్తాడు. పార్క్ని చూసిన మిన్, డాంగ్ నీతో తర్వాత మాట్లాడతా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. పార్క్, మీరు ఇక్కడికి వచ్చారేంటి అని మిన్ అడుగుతుంది. నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికే వచ్చాను అని పార్క్ అంటాడు. ఆ టైంలోనే పార్క్ అండ్ మిన్ని ఓజీ చూస్తాడు. ఓజీయే కాదు, పార్క్ అండ్ మిన్ని ఆ టైంలో మిన్ ఫాదర్ జిన్ కూడా చూస్తాడు. నిన్ను ఈ రోడ్లో వెళ్ళొద్దని చాలాసార్లు నీకు చెప్పాను కదా, అయినా ఇంటికి ఫాస్ట్గా వెళ్ళడానికి ఇంకో రూట్ ఉందిగా, అలా వెళ్ళొచ్చుగా అని పార్క్ అడుగుతాడు. నాకు ఇంటికి త్వరగా వెళ్ళాలని లేదు, అందుకే ఈ రోడ్లో వెళ్తున్నా అని మిన్ అంటుంది. ఇంటికి వెళ్ళడానికి ఏమైంది అని పార్క్ అడుగుతాడు. ఇంట్లో మా నాన్న ఉంటాడు, ఇంకా అప్పుడే పడుకోడు, అతను పడుకున్నాకే నేను ఇంటికి వెళ్దామని ఇలా తిరుగుతున్నా అని మిన్ అంటుంది. తర్వాత జిన్ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మిన్ని బంధించడం చూపిస్తారు. ఆ బంధించింది ఎవరో కాదు, జిన్నే. జిన్ ఆ టైంలో కత్తికి పదును పెడతాడు. కట్ చేస్తే 20 ఏళ్ల క్రితం జిన్ని చూపిస్తారు. ఎపిసోడ్ 1 స్టార్టింగ్ సీన్లో ఒకటి చర్చికి ఫ్లవర్స్ పట్టుకువెళ్ళడం చూపిస్తారు కదా, అది జిన్నే అనమాట. ఆ రోజు హంతకుడిని ఎలాగైనా పట్టుకోవాలి, చనిపోయిన వాళ్ళ గురించి 1 నిమిషం మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి చీఫ్ తన వాళ్ళకి చెప్తాడు కదా, అప్పుడు జిన్ అక్కడే ఉన్నాడు కదా. జిన్ వాళ్ళందరూ వంక చూసి నవ్వుతాడు. మిన్ని ఎలాగైనా తీసుకురండి అని చీఫ్ దగ్గర ఏడుస్తారు కదా, అది కూడా యాక్టింగే. పేపర్లో మిన్ కేసు గురించి పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్న న్యూస్ చూసి జిన్ నవ్వుకుంటాడు. ఆ టైంలో కూడా అక్కడ కారులో ఉన్న హ్యాన్ మిన్నిని చూసి అతను ఏడుస్తున్నాడేమో అని అనుకుంటాం. డాంగ్ జైల్లో ఉన్న టైంలో అతన్ని వెళ్ళి కలిశాక తర్వాత మిన్ గురించి టీవీలో చెప్తున్నప్పుడు కూడా జిన్ నవ్వుకుంటాడు. సో ఈ జిన్ అమాయకుడు కాదు, అమాయకుడని అందరినీ నమ్మిస్తున్న మోసగాడు. అక్కడ ఎపిసోడ్ టైటిల్ పడుతుంది, పేరు మోసగించాడు. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హ్యాన్ డాంగ్తో ఆఖరిసారి అడుగుతున్నా, నువ్వు ఎవరిని కవర్ చేస్తున్నావు అని అడుగుతాడు కదా, అప్పుడు డాంగ్ ఏం చెప్తాడంటే ఏం చెప్పడు, నవ్వుతాడంతే. అప్పుడే తనకి జిన్ కాల్ చేస్తాడు. డాంగ్, ఆ ఇన్స్పెక్టర్ హ్యాన్ ఫోన్ నెంబర్ నాకు కావాలి అని జిన్ అడుగుతాడు.
అవునా, అతన్నే అడుగు అని డాంగ్ హ్యాన్కి ఫోన్ ఇస్తాడు. సార్, మిమ్మల్ని ఒకసారి నేను కలవాలి అని జిన్ అంటాడు. కట్ చేస్తే హ్యాన్ అండ్ డాంగ్ జిన్ ఇంటికి వెళ్తారు. డాంగ్ అక్కడే ఉన్న మిన్ ఫోటోని చూసి బాధపడతాడు. నేను ఫేస్ వాష్ చేసుకుని వస్తా అని చెప్పి డాంగ్ బాత్రూమ్కి వెళ్తాడు. ఫేస్ వాష్ చేసుకున్నాక డాంగ్ అక్కడంతా అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత బయటకు వచ్చేస్తాడు. జిన్ హ్యాన్తో మాట్లాడుతూ మిన్ కేస్ని మీరే పర్సనల్గా ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతాడు. అదేంటి, ఓజీ వాళ్ళు ఉన్నారుగా అని హ్యాన్ అడుగుతాడు. ఓజీ ఈ మధ్యన ఎందుకో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. తను నాకేమీ చెప్పట్లేదు. అయితే మిన్కి ఏదో జరిగి ఉండాలి, లేదా వాళ్ళు మిన్ కేసులో ఎలాంటి క్లూస్ కనిపెట్టకపోయి ఉండాలి. మీరంతకు ముందు వేరే పెద్ద ఆఫీసులో వర్క్ చేశారంట కదా, మీ గురించి విన్నాను. అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా. హ్యాన్, మీరే ఎలాగైనా నా కూతురు ఎక్కడుందో కనిపెట్టండి, మిమ్మల్ని వేడుకుంటున్నా అని జిన్ హ్యాన్ని బ్రతిమలాడతాడు. డాంగ్ అదంతా చూసి జిన్, చాలింకా అతన్ని ఇబ్బంది పెట్టకు అని అంటాడు. సరే అయితే మీ స్టేట్మెంట్ని నేను రికార్డ్ చేసుకుంటా. మిన్ మిస్ అయిన రోజు నుంచి మీకేం తెలుసో చెప్పండి అని హ్యాన్ అడుగుతాడు. హ్యాన్, ఒకసారి మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని డాంగ్ అంటాడు. తర్వాత హ్యాన్ పక్కకు వచ్చాక, నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఈ కేసుని జిన్ అడగగానే ఓన్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకుంటున్నావా? నీకు ఆ అధికారం లేదు. నువ్వు ఇప్పుడు మూంజు పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నావు. మన పని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కాదు అని డాంగ్ అంటాడు. నువ్వే కదా ఇంతకు ముందు అన్నావు నాకు అవసరమైనప్పుడల్లా లాని నాకు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటానని. ఇప్పుడు అదే చేస్తున్నా. అయినా మిన్కి అలా జరిగిందని తెలియగానే అసలు నువ్వే ఈ పాటికి ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. కానీ నువ్వు అలా చేయట్లేదు. పైగా నేను ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తానంటే వద్దు అంటున్నావు. ఏదో తేడాగా ఉంది. ఆ ఇన్స్పెక్టర్ ఓజీకి నా వల్ల ఇబ్బంది కలగకూడదనా ఇలా ఆపుతున్నావు అని హ్యాన్ అడుగుతాడు. ఇప్పుడేంటి, నేను ఓజీని కవర్ చేస్తున్నా అనుకుంటున్నావా అని డాంగ్ అంటాడు. నువ్వు నిజం చెప్పే వరకు అందరినీ అనుమానిస్తా. మిన్ మిస్ అయ్యాక నేను ఆ జనరల్ అఫైర్స్ ఆఫీస్కి వెళ్ళి ఇయాన్ అండ్ బాంగ్జూ కేస్ ఫైల్ గురించి వెతికిన రోజు, ఆ రోజు అక్కడున్న సెక్యూరిటీ ఫుటేజ్ని ఎవరో డిలీట్ చేశారని నాకు తెలిసింది. సో ఎవరో ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళే ఆ ఫుటేజ్ని డిలీట్ చేశారు. అప్పుడే నాకు అందరిపైన డౌట్ వచ్చింది. అందుకే ఇప్పటి నుంచి ఈ మిస్సింగ్ కేసులన్నీ నా ఓన్గా నేనే ఇన్వెస్టిగేట్ చేస్తా అని హ్యాన్ అంటాడు. తర్వాత జిన్ చెప్తున్న విషయాలన్నీ ఫోన్లో రికార్డ్ చేసుకుంటాడు హ్యాన్. మిన్ ఇంటి దగ్గరే ఉందని నేను ఆ జే హోటల్కి వెళ్ళా. ఆ రోజు రాత్రి జీహూన్ మా ఇంటికి వచ్చాడు అని జిన్ చెప్తాడు. జీహూన్ ఏ టైంలో మీ ఇంటికి వచ్చాడు అని హ్యాన్ అడుగుతాడు. జిన్ తన ఫోన్ చెక్ చేసుకుని చీఫ్ శాంగ్ కాల్ చేసిన టైంలోనే జీహూన్ మా ఇంటికి వచ్చాడు. చీఫ్ శాంగ్ నాకు 8:33 PM కాల్ చేశాడు. సో జీహూన్ కూడా అదే టైంలో మా ఇంటికి వచ్చాడు అని జిన్ చెప్తాడు. నేను ఆ జే హోటల్కి వచ్చేసరికి అందరూ డిన్నర్ చేస్తున్నారు. నేను మిన్ కోసం మీట్ ప్రిపేర్ చేస్తున్నా. ఆ టైంలోనే డాంగ్ కూడా అక్కడికి వచ్చాడు అని జిన్ చెప్తాడు. సరే, జే షాప్ నుంచి నువ్వు ఇంటికి తిరిగి ఎప్పుడొచ్చావు అని హ్యాన్ అడుగుతాడు. అరౌండ్ 11:20 PM కల్లా ఇంటికి వచ్చేసా. కరెక్టే కదా డాంగ్ అని జిన్ అడుగుతాడు. కరెక్టే అని డాంగ్ తల ఊపుతాడు. ఇంటికి వచ్చేసరికి మిన్ తన రూమ్లో పడుకుంది. ఆమెని నిద్ర లేపడం ఇష్టం లేక అలా వదిలేశాను అని జిన్ చెప్తాడు. ఆ తర్వాతే ఏం జరిగిందో తెలీదు. మిన్ కనిపించకుండా పోయింది అని జిన్ అంటాడు. ఆమె బయటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా ఆమెను తీసుకువెళ్ళినప్పుడు కానీ మీకు ఎలాంటి శబ్దాలు వినిపించలేదా అని హ్యాన్ అడుగుతాడు. వినిపిస్తే నేను ఖచ్చితంగా ఆమె రూమ్లోకి వెళ్తాను కదా. ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళే ధైర్యం కూడా నాకు లేదు అని జిన్ ఏడుస్తాడు. ఆ మాటలు విని డాంగ్ కూడా ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి లేచి మెయిన్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే హ్యాన్ ఇంటికి వచ్చాక జిన్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న మ్యాటర్ని మళ్ళీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. మిన్ 7 ఆ టైం కల్లా ఇంటికి వచ్చింది అని జిన్ చెప్తుంటే అప్పుడే ఏం జరిగిందో చూపిస్తారు. మిన్ ఇంటికి వచ్చాక జిన్ అక్కడే ఉండి ఆమె కోసం ఎదురు చూస్తాడు. ఇంటికి వచ్చేసావా? బాగా టయర్డ్గా ఉన్నావు, ఏమైనా తిన్నావా అని డాంగ్ అడుగుతాడు. మిన్ ఏం మాట్లాడదు. చీఫ్ శాంగ్ వాళ్ళు మనల్ని డిన్నర్కి పిలిచారు, జే హోటల్కి వెళ్దామా అని జిన్ అడుగుతాడు. లేదు, నేను రాలేను, నేను వెళ్ళి పడుకుంటా అని చెప్పి జిన్ వెళ్ళిపోతుంది. కాసేపటికి జీహూన్ మా ఇంటికి వచ్చాడు. మిన్ రానున్నదని నేను కూడా ఇంకా డిన్నర్కి రాకూడదనుకున్నా. కానీ ఆ టైంలోనే చీఫ్ శాంగ్ నాకు కాల్ చేసి ఇంకా డిన్నర్కి రాలేదేంటి, జీహూన్తో పాటు వచ్చేయండి అని అన్నాడు. చీఫ్ పిలవడంతో నేనింకా వెళ్దాం అనుకున్నా. మా షాప్ నుంచి కొన్ని బాటిల్స్ తీసుకొని జే హోటల్కి వెళ్ళాం. డిన్నర్ అయిపోయాక అరౌండ్ 11:20 దాటిన తర్వాత నేను డాంగ్ ఇద్దరం కలిసి ఆ హోటల్ నుంచి వెళ్ళిపోయాం అని జిన్ చెప్తాడు. ఇది విన్నాక హ్యాన్కి ఒక విషయం గుర్తుకొస్తుంది. ఇంతకుముందు ఓజీ డాంగ్ని మిన్ కేసులో ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆ జే హోటల్ నుంచి 11కి వెళ్ళిపోయాక నీతో ఎవరైనా ఉన్నారా అని ఓజీ అడిగితే ఎవరూ లేరని అప్పుడు డాంగ్ చెప్తాడు కదా. సో ఇప్పుడు జిన్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆ హోటల్ నుంచి డాంగ్ అండ్ జిన్ ఇద్దరూ కలిసే వెళ్ళారు. మరి అప్పుడు ఆ విషయం ఎందుకని డాంగ్ చెప్పలేదు అని హ్యాన్ ఇప్పుడు ఆలోచిస్తాడు. తర్వాత జిన్ ఏం చెప్తాడంటే, మిన్నీని తీసుకువెళ్ళినప్పుడు నీకు ఎలాంటి సౌండ్స్ వినిపించలేదా అని హ్యాన్ అడిగితే వినిపించలేదు, వినిపిస్తే ఆమె రూమ్కి వెళ్ళేవాడిని కదా,
ఇప్పుడు ఆమె రూమ్కి వెళ్ళే ధైర్యం లేదు అని జిన్ చెప్పినప్పుడు డాంగ్ వెంటనే మిన్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. మిన్ రూమ్లో ఏం పోలేదా అని డాంగ్ అడుగుతాడు. మిన్ సెల్ ఫోన్ మిస్ అయిందని జిన్ చెప్తాడు. ఆమె వాలెట్ ఉందా అని హ్యాన్ అడిగితే అన్నీ ఆమె రూమ్లోనే ఉన్నాయి, ఒక్క ఫోన్ తప్ప. అలాగే ఇంకో క్లాత్ కూడా మిస్ అయింది, అది జే మిన్కి ఇచ్చింది. ఆమె వాష్రూమ్లో ఉన్న ఒక బకెట్ హ్యాండిల్కి ఆ క్లాత్ని ఎప్పుడు చుట్టుంచేదని, ఇప్పుడు అది మిస్ అయిందని జిన్ చెప్తాడు. తర్వాత అదే విషయం గురించి హ్యాన్ జేని అడిగితే నిజమే ఆ క్లాత్ మిస్ అయింది అని ఆమె కన్ఫర్మ్ చేస్తుంది. ఆ క్లాత్ గ్రీన్ కలర్లో ఉంటుంది, రెగ్యులర్ వాష్ క్లాతే, అది పెద్ద స్పెషల్ ఏం కాదు. నా దగ్గర అలాంటివి 2 ఉండేవి, అందుకే ఒకటి ఆమెకి ఇచ్చా అని జే చెప్తుంది. అందరూ ఆ రోజు 11 తర్వాత నీ షాప్ నుంచి వెళ్ళిపోయారా అని హ్యాన్ అడుగుతాడు. వెళ్ళిపోయారు. ఏ నీకు ఇంకా ఎవరిపైన అనుమానం ఉందా అని జే అడుగుతుంది. నాకు అందరిపైన అనుమానం ఉంది అని హ్యాన్ అంటాడు. పోలీస్ అంటేనే అందరినీ అనుమానిస్తారేమో, డాంగ్ మాత్రం అలా ఉండడెందుకు అని జే అంటుంది. అది అతనికే తెలియాలి, నువ్వు కూడా అందరినీ అనుమానిస్తేనే మీ మదర్ గురించి నీకేమైనా తెలుస్తుంది అని హ్యాన్ అంటాడు. ఇప్పుడు మా అమ్మ గురించి ఎందుకు, ఆ విషయం నేను చూసుకోగలను అని జే అంటుంది. తర్వాత హ్యాన్ మళ్ళీ జిన్ చెప్పిన స్టేట్మెంట్ని వింటాడు. డాంగ్ ఆ రూమ్ దగ్గరికి వెళ్ళాక ఏమైనా మిస్ అయిందా అని అడిగాడు కదా, అలా ఎందుకు అడిగాడా అని ఇప్పుడు హ్యాన్ ఆలోచిస్తాడు. అప్పుడే తనకి ప్రాసిక్యూటర్ వాన్ కాల్ చేసి రేపు నిన్ను ఆ ఆడిట్ ఆఫీసర్ క్వశ్చనింగ్ చేస్తాడంట, ఆఫీస్కి రమ్మన్నారు అని చెప్తాడు. వస్తానని హ్యాన్ అంటాడు. వాన్ అదే విషయం కివాన్కి చెప్తాడు. ఈ విషయం చెప్పడానికే నా దగ్గరికి వచ్చావా అని కివాన్ అడుగుతాడు. కాదు సార్, హ్యాన్ ఆ మిన్ కేస్ ఫైల్ గురించి నన్ను అడిగాడు. అలాగే ఆ జనరల్ అఫైర్స్కి సంబంధించి October 24 to 25 3 PM to 10 PM మధ్యలో రికార్డ్ అయిన ఆ ఫుటేజ్ గురించి, అలాగే ఎంట్రీ రిజిస్టర్ గురించి అడిగాడు అని వాన్ చెప్తాడు. అవన్నీ వాడికెందుకు అని కివాన్ అడుగుతాడు. ఏమోండి మరి, దాని గురించి ఏం చెప్పలేదు, కనుక్కోమంటారా అని వాన్ అడుగుతాడు. అడిగితే చెప్తాడు, మరి వాడు అడిగింది ఇస్తా గానీ వాడు ఏం చేస్తున్నాడో క్లోజ్గా అబ్జర్వ్ చేయి. వాడికన్నా ముందే ఆ రికార్డ్స్ని, ఆ ఎంట్రీ రిజిస్టర్ని నువ్వు చెక్ చేసి వాడు దేనికోసం వెతుకుతున్నాడో నువ్వు కనుక్కో. అయినా పోలీస్ రికార్డ్స్ గురించి వాడు నిన్ను అడుగుతున్నాడంటే నువ్వు ఈ విషయాల గురించి నన్ను అడుగుతావని వాడికి తెలుసు, అందుకే వాడు నిన్ను వాడుకున్నాడు. యాజ్ ఏ ప్రాసిక్యూటర్గా నువ్వు ఈ విషయం కనిపెట్టకపోవడం నీ ఫూలిష్నెస్ అవుద్ది. ఇక మీదైనా వాడితో జాగ్రత్తగా ఉండు అని కివాన్ చెప్తాడు. సార్, నేను మీకు విషయం చెప్పలేదు. ఇంతకు ముందు కూడా హ్యాన్ ఒక వ్యక్తి గురించి నేను డీటెయిల్స్ అడిగాడు. ఆ డీటెయిల్స్ అప్పుడు హ్యాన్కి ఇచ్చాను. కానీ హ్యాన్కి ఆ డీటెయిల్స్ ఇచ్చే ముందు నేను వాటిని చెక్ చేస్తే నాకు ఒక విషయం తెలిసింది. అదేంటంటే ఆ వ్యక్తి మీతో కనెక్ట్ అయి ఉన్నాడని అని వాన్ అంటాడు. ఎవరతను అని కివాన్ అడుగుతాడు. ఇన్స్పెక్టర్ పార్క్. 20 years బ్యాక్ మీరు వాళ్ళతో క్లోజ్గా ఉండేవారని నాకు తెలిసింది. మీరు ఆ పార్క్ అమ్మగారు, ఆ కౌన్సిల్ ఉమెన్ హేవాన్తో అప్పట్లో ఈ టౌన్ డెవలప్మెంట్ ప్లాన్లో మీరు వర్క్ చేశారంట కదా. ఆ విషయం నాకు తెలిసినా నేను అది హ్యాన్కి తెలియనివ్వలేదు, ఎందుకంటే మీకు అది నచ్చదని నాకు తెలుసు. సో నేను మరీ మీరు అనుకున్నంత ఫూలిష్ పర్సన్ అయితే కాదు. హ్యాన్ ఏది చెప్తే అది చేసి అతనికి అంతా చెప్పడానికి. నాకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ దాచాలో, ఎప్పుడు ఎవరికి చెప్పాలో తెలుసు అని ప్రాసిక్యూటర్ వాన్ అంటాడు. ఓకే, అర్థమైంది, ఇంక నువ్వు వెళ్ళొచ్చు అని కివాన్ అంటాడు. అదే టైంలో పార్క్ హేవాన్ ఆఫీస్ రూమ్లో ఆమె పోలీసులతో అలాగే జిన్తో తీయించుకున్న ఫోటోలు చూస్తాడు. నేను వెకేషన్కి వెళ్దాం అనుకుంటున్నా అని పార్క్ ఆమెతో అంటాడు. పిచ్చెక్కిందా నీకు, ఇలాంటి టైంలో వెకేషన్ ఏంటి అని ఆవిడ అడుగుతుంది. కొద్ది రోజులు ఈ ఊరు నుంచి, ఈ జనం నుంచి దూరంగా ఉందామనుకుంటున్నా, అందుకే ఈ వెకేషన్ ప్లాన్ చేశా. వెళ్ళొద్దా అని పార్క్ అడుగుతాడు. అది కాదు, ఇప్పుడు ఈ మిన్ మిస్సింగ్ కేస్ రన్నింగ్లో ఉండగా నువ్వు ఇలాంటివి చేస్తే పోలీసులకి నీ పైన అనుమానం కలుగుతుంది కదా అని హ్యాన్ అడుగుతుంది. అనుమానమా? నా పైన నేనేం చేశానని అని పార్క్ అడుగుతాడు. ఈ మధ్యన నాకు నిద్రలో ఎవరిదో లేడీ వాయిస్ వినిపిస్తుంది, అందుకే నిద్ర సరిగ్గా పట్టట్లేదు. ఆ వాయిస్ నన్ను హాంట్ చేస్తుంది. నేనేమైనా ఆ లేడీకి అన్యాయం చేశానా? నాకేం అర్థం కావట్లేదు అని పార్క్ అంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? ఎవర్రా ఆ లేడీ? నువ్వేమైనా చేసావా అని హేవాన్ అడుగుతుంది. ఏమో, అదే నాకు తెలియట్లేదు అని పార్క్ అంటాడు. పోనీ నీకు కౌన్సిలింగ్ ఏమైనా ఇప్పించమంటావా అని హేవాన్ అడుగుతుంది. అదేం వద్దు, మిన్కి జరిగింది తలుచుకుంటే నాకు పాత విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి అని పార్క్ అంటాడు. అందుకే ఆ డాంగాడితో తిరగొద్దు అనేది. ప్రతిసారి వాడు జైల్లో ఉన్నప్పుడు నువ్వు వాడికి హెల్ప్ చేసి బయటికి తీసుకొస్తావు. వాడే ఆ అమ్మాయిని ఏదో చేసి ఉంటాడు, వాడి వల్లే నువ్వు ఇబ్బందుల్లో పడుతున్నావు అని హేవాన్ అంటుంది. అమ్మా, డాంగ్ అలాంటి పనులు చేయడు అని పార్క్ అంటాడు. సరే అయితే కొద్ది రోజులు లీవ్ తీసుకొని వెకేషన్కి వెళ్ళు అని హేవాన్ అంటుంది. ఓకే, ఇప్పటి నుంచి నాకు కాల్ చేయకు, కొద్ది రోజులు నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా అని పార్క్ అంటాడు. పార్క్ వెళ్ళాక అక్కడే ఉన్న చాంగ్ వచ్చి మాట్లాడుతూ, ఆ డాంగే ఆ క్రైమ్స్ చేయలేదని పార్క్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడేంటి, అతనికి ఎలా తెలుసు అని చాంగ్ అడుగుతాడు. మీ వాడికి ఏవో వాయిస్లు వినిపిస్తున్నాయంట, కొంపతీసి మీ వాడు హంతకుడైతే కాదు కదా అని చాంగ్ అడుగుతాడు.
రేయ్ చాంగ్, చంప పగిలిపోద్ది నా కొడుకు జోలికి వచ్చావంటే అని హేవాన్ అరుస్తుంది. ఎందుకలా అరుస్తున్నారు? నేనేదో జోక్ చేశానంతే అని చాంగ్ అంటాడు. మీ కొడుకు మన ప్లాన్స్కి అడ్డురాడు కదా, ఒకవేళ వస్తే అని చాంగ్ అంటుంటే, నీ దగ్గర ఆ డాష్ క్యామ్ ఫుటేజ్ ఉంది కదా అని హేవాన్ అడుగుతుంది. ఏ డాష్ క్యామ్ ఫుటేజు? అది ఎప్పుడో డిలీట్ చేసేసాను. మీరే కదా డిలీట్ చేయమన్నారు. కానీ డిలీట్ చేసే ముందు ఒక కాపీ మాత్రం నా దగ్గరే ఉంచుకున్నా, ఫ్యూచర్లో ఎప్పుడైనా పనికొస్తుందని అని చాంగ్ అంటాడు. సరే అయితే ఆ కాపీకి ఇంకో కాపీ తీసి నాకు ఇవ్వు అని హేవాన్ అడుగుతుంది. ఇప్పుడు మీకెందుకు ఆ ఫుటేజ్ అని చాంగ్ అడుగుతాడు. ఆ ఫుటేజ్లో నా కొడుకుతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు కదా, అందుకు అని హేవాన్ అంటుంది. ఆ కాపీ మీకు ఇస్తే ఎడిటింగ్లో మీ వాడిని లేపేసి అది ఒక ఫేక్ కాపీ అని అందరినీ నమ్మిస్తారు. మీ ఐడియాలు నాకు తెలియవా? మనం ఆ హ్యాన్తో ఈ కేసు గురించి ఏమైనా మాట్లాడదామా అని చాంగ్ అడుగుతాడు. హ్యానా? వాడెప్పుడు మన సైడ్ ఉన్నాడు? నువ్వు ముందు ఆ వీడియో కాపీని నాకు ఇవ్వు, అంతా నేను చూసుకుంటా అని హేవాన్ అంటుంది. నెక్స్ట్ సీన్లో హ్యాన్ అడిగిన ఆ సెక్యూరిటీ కెమెరాస్కి సంబంధించిన ఎంట్రీ రిజిస్టర్ డీటెయిల్స్ వాన్ హ్యాన్కి పంపిస్తాడు. అది చెక్ చేసిన హ్యాన్కి ఆ రోజు అక్కడికి చీఫ్ శాంగ్ వచ్చినట్టు రికార్డ్స్లో ఉంటుంది. తర్వాత హ్యాన్ స్టేషన్కి వెళ్ళి చీఫ్ని కలుసుకొని ఆ సెక్యూరిటీ ఫుటేజ్ని మీరు ఎందుకు డిలీట్ చేశారు అని అడుగుతాడు. నీ ఫోన్ ఇటీ, రికార్డింగ్ ఏం చేయట్లేదు కదా అని చీఫ్ అడుగుతాడు. ఇప్పుడు నేను చెప్పేదంతా ఆఫ్ ద రికార్డ్గా ఉంచు, అర్థమైందా? ఆ డాంగడు ఆ రికార్డ్ రూమ్లో నుంచి బాంగ్జూ అండ్ ఇయాన్ కేస్ ఫైల్స్ని దొంగలించాడు. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ నేను వాడిని ఎప్పుడూ దాని గురించి అడగలేదు, తిరిగి అక్కడ పెట్టమనలేదు. ఎందుకంటే పాపం అది తన సిస్టర్ కేస్ ఫైల్ కదా, వాడేదో రీసెర్చ్ కోసం అది తీసుకున్నాడని నాకు తెలుసు. అయితే ఇప్పుడు మిస్ అయింది కదా, సో ఆ కేస్ ఫైల్స్ గురించి ఎవరో ఒకరు ఎంక్వైరీ చేస్తారని నాకు తెలుసు. అందుకే అవి తిరిగి అక్కడ పెట్టామని నేనే డాంకి చెప్పా. దాంతో వాడు ఆ ఫైల్స్ని తిరిగి అక్కడ పెట్టేశాడు. అందుకే ఎవరైనా ఆ టైంలో ఆ ఫుటేజ్ని చెక్ చేస్తే డాంగ్ దొరికిపోతాడనే ఆ టైంలో ఉన్న ఆ ఫుటేజ్ని డిలీట్ చేశా అని చీఫ్ చెప్తాడు. ఈ విషయం పై ఆఫీసర్కి తెలిస్తే అని హ్యాన్ అడుగుతాడు. ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఒకవేళ చెప్పినా ఎలా కవర్ చేయాలో నాకు తెలుసు. అయినా ఇంకో సంవత్సరంలో నేను రిటైర్ అవుతా, ఇంక నన్నెవడు పట్టించుకుంటాడు అని చీఫ్ అంటాడు. అప్పుడే డాంగ్ అక్కడికి వస్తాడు. హ్యాన్ అక్కడి నుంచి వెళ్తూ, చూసావా ఆ కేస్ ఫైల్స్ నువ్వే తీసి మళ్ళీ అక్కడ పెట్టావని ఎలా కనుక్కున్నానో? నువ్వు నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోయినా నాకు నిజం ఎలా కనిపెట్టాలో తెలుసు అని హ్యాన్ అంటాడు. ఓకే, వెరీ గుడ్ అని చెప్పి డాంగ్ అంటాడు. హ్యాన్ వెళ్ళాక డాంగ్ మాట్లాడుతూ, ఆ రికార్డింగ్ రూమ్లో ఉన్న ఫుటేజ్ని మాత్రమే డిలీట్ చేయమంటే మీరు మొత్తం ఆ హాల్లో ఉన్న ఫుటేజ్ని ఎందుకు డిలీట్ చేశారు? నేను అలా చేయమనలేదు కదా. మీరు అలా డిలీట్ చేయడం వల్ల బయట వాళ్ళకి క్లూ ఇచ్చినట్టు అవుద్ది కదా అని డాంగ్ అడుగుతాడు. నువ్వేం పోలీసురా? అసలు నేను అలా చేసిందే ఈ రికార్డింగ్ రూమ్లో ఉన్న ఫుటేజ్ డిలీట్ చేసిన విషయం కవర్ చేయడానికి. నేను అక్కడికి వెళ్ళింది ఎలాగో రికార్డ్ అవుద్ది, ఎందుకు వెళ్ళావు అని తర్వాత ఎంక్వైరీ చేస్తే మొత్తం ఆ ఫుటేజ్ డిలీట్ చేశాను అన్న విషయం తెలుస్తుంది, అంతేగాని ఓన్లీ ఆ రికార్డింగ్ రూమ్లో ఉన్న ఫుటేజ్ని మాత్రమే డిలీట్ చేశాను అన్న విషయం తెలియదు కదా. సో అది కవర్ చేయడానికే మొత్తం డిలీట్ చేశాను అని చీఫ్ అంటాడు. కానీ దానివల్ల మీకు తర్వాత ప్రాబ్లం అవుద్ది కదా అని డాంగ్ అడుగుతాడు. అవుతే అవని, అది నేను చూసుకుంటా అని చీఫ్ అంటాడు. నెక్స్ట్ సీన్లో నేను అనుకున్న పని కంప్లీట్ అయింది, నువ్వు ఇక సైలెంట్గా ఉండు అని హేవాన్ చాంగ్కి మెసేజ్ చేస్తుంది. ఈ విషయం కివాన్కి తెలిస్తే ఈమెకుంటుంది అని చాంగ్ అనుకుంటాడు. అంతలో కివానే చాంగ్కి కాల్ చేస్తాడు, కానీ చాంగ్ కాల్ లిఫ్ట్ చేయడు. నెక్స్ట్ సీన్లో ఓజీ వాళ్ళకి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఒక డాష్ క్యామ్ ఫుటేజ్ ఉంటుంది. ఆ వీడియోలో ఆ రోజు నైట్ జీహూన్ మిన్ దగ్గరికి వెళ్తుండడం అందులో ఉంటుంది. ఆ వీడియో మీడియాకు కూడా లీక్ అవుతుంది. ఇంతకు ముందు చాంగ్ అండ్ హేవాన్ మాట్లాడుకున్న ఆ డాష్ క్యామ్ ఫుటేజ్ ఇదే. ఆ ఫుటేజ్లో మిన్ దగ్గరికి పార్క్ వెళ్ళాడు కదా, ఆ టైంలో వాళ్ళని జీహూన్ చూశాడు కదా. సో అక్కడే ఉన్న ఒక కార్ డాష్ క్యామ్లో అదంతా రికార్డ్ అయ్యింది. ఆ ఫుటేజ్ చాంగ్కి ఎలా వచ్చిందో తెలియదు. అయితే ఆ టైంలో జీహూన్ అక్కడే ఉన్నాడన్న వీడియో మాత్రమే మీడియా అండ్ పోలీసులకి లీక్ చేసి పార్క్ మిన్ని కలిసిన ఫుటేజ్ని కట్ చేస్తుంది హేవాన్. సో ఇప్పుడు ఆ వీడియోనే వైరల్ అవుద్ది. క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ వచ్చి, ఓజీ మీ బ్రదర్ జీహూన్ మిన్ దగ్గరికి వెళ్ళాడేంటి, దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని అడుగుతాడు. ఏమోండి సార్, నాకు తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నా అని ఓజీ అంటుంది. సరే ఆ ఓజీని స్టేషన్కి తీసుకురండి, ఎంక్వైరీ చేద్దాం అని చీఫ్ చెప్తాడు. వాళ్ళు వచ్చి జీహూన్ని తీసుకువెళ్తుంటే డాంగ్ వాళ్ళతో గొడవ పడతాడు. ఎందుకు వాడిని అరెస్ట్ చేస్తున్నారు అని డాంగ్ అడుగుతాడు. ఆ వీడియో ఫుటేజ్ చూడలేదా? జీహూనే ఆ రోజు మిన్నిని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆ ఫుటేజే అందులో ఉంది. ఎందుకు అలా చేశాడో మేము అతన్ని ఎంక్వైరీ చెయ్యాలి, అందుకే తీసుకువెళ్తున్నాం అని పోలీసులు అంటారు. డాంగ్, నీకు మొత్తం చెప్పాను కదా ఆ రోజు ఏం జరిగిందో అని జీహూన్ అంటాడు. ఏంటి, డాంగ్కి కూడా ఈ విషయం తెలుసా? అయితే మీరందరూ కలిసే మాకు ఈ విషయం చెప్పకుండా దాస్తున్నారా అని ఆ పోలీస్ ఆఫీసర్ అడుగుతాడు. జీహూన్కి ఏం తెలియదంటున్నా కదా, వదిలేయండి అని డాంగ్ అంటాడు. ఆ విషయం చెప్పాల్సింది మేము అని చెప్పి జీహూన్ని వాళ్ళు తీసుకువెళ్తారు. జీహూన్ భయపడకు, వాళ్ళకి జరిగిందంతా చెప్పు అని డాంగ్ అంటాడు.
వాళ్ళు వెళ్ళాక డాంగ్ వాళ్ళ వెనకాతలే వెళ్తాడు. జనరల్ అఫైర్స్ ఆఫీస్కి వెళ్తే పార్క్ అక్కడ ఉండడు. డాంగ్ పార్క్కి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు. పోలీసుల ఎంక్వైరీలో పార్కే ఆ రోజు మిన్నుని కలిశాడని జరిగిందంతా జీహున్ పోలీసులకి చెప్తాడు. అప్పుడే క్రైమ్ డిపార్ట్మెంట్ హెడ్ అక్కడికి వస్తాడు. ఓజీ ఎందుకు ఎంక్వైరీ రూమ్ దగ్గర ఉంది, బయటికి వెళ్ళమని చెప్పు అని హెడ్ చీఫ్కి చెప్తాడు. కొద్ది రోజులు నేను ఈ కేసుకు దూరంగా ఉంటా సార్ అని చెప్పి ఓజీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. డాంగ్ అక్కడే ఉండడంతో నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని ఓజీ అడుగుతుంది. చీఫ్ శాంగ్ కూడా అప్పుడే అక్కడికి వస్తాడు. మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, జీహున్ని నేను చూసుకుంటా అని చెప్పి చీఫ్ అంటాడు. వీళ్ళు జే హోటల్కి వెళ్తారు. సారీ డాంగ్, జీహునే నీ అరెస్ట్ గురించి మీడియాకి లీక్ చేశాడని నీతో చెప్పలేదు అని ఓజీ అంటుంది. ఏం పర్లేదు, జీహున్ నాకు మొత్తం చెప్పాడు అని డాంగ్ అంటాడు. జే పార్క్కి కాల్ చేస్తుంది, కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. ఏదో వెకేషన్కి వెళ్తున్నానని నిన్న నాతో చెప్పాడు, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడో మరి అని జే అంటుంది. ఇప్పుడు పార్క్ వచ్చాక ఏం చెప్తాడో చూడాలి అని డాంగ్ అంటాడు. ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా బాధపడేది నేనే కదా అని ఓజీ అంటుంది. అప్పుడే వీళ్ళ దగ్గరికి జిన్ వస్తాడు. జిన్, జీహున్ మినిని ఏం చేసి ఉండడు అని ఓజీ బాధపడుతుంది. అయ్యో, జీహున్ ఎందుకు అలాంటి పనులు చేస్తాడు, నేను జీహున్ను నమ్ముతున్నా, నువ్వు బాధపడకు అని జిన్ అంటాడు. నీకలా తెలుసురా జిన్ ఏం చేయడని అని డాంగ్ అడుగుతాడు. అదేంటి అలా అంటావు, జీహున్ మనందరికీ కావాల్సిన వాడే కదా అని జిన్ అంటాడు. తర్వాత డాంగ్ అక్కడి నుంచి బయటకు వచ్చేసి పక్కకు వెళ్ళి ఏదో ఓపెన్ చేస్తాడు. కట్ చేస్తే పెట్రోలింగ్లో ఉన్న హ్యాన్ అండ్ మరొక పోలీస్ ఆఫీసర్కి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే పోయిన మిన్ ఫోన్ ఆన్ అయిందని. లొకేషన్ ఎక్కడ అని హ్యాన్ ఆ ఆఫీసర్ని అడుగుతాడు. కట్ చేస్తే ఇక్కడ డాంగ్ ఓజీ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అలా వచ్చిన కాసేపటికే జిన్ తన ఫోన్ చూసుకుంటే అతనికి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి జిన్ షాక్ అయిపోతాడు. ఏమైందని జే వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు కూడా షాక్ అవుతారు. ఏముందా ఫోన్లో అని చెప్పి డాంగ్ ఆ ఫోన్ని చూస్తాడు. ఇంతలో మిన్ ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అయిందని హ్యాన్ వాళ్ళకి తెలుస్తుంది. ఓజీ మిన్ ఫోన్ గురించి ఎంక్వైరీ చేయమంటుంది. తర్వాత హ్యాన్ వాళ్ళు జే షాప్కి వస్తారు. ఏమైంది అని హ్యాన్ అడగ్గా డాంగ్ జిన్ ఫోన్ని చూపిస్తాడు. అందులో మిన్ ఫోన్ నుంచి జిన్కి మెసేజ్ వచ్చినట్టుగా ఉంటుంది. నాన్న నన్ను రక్షించు అని ఆ మెసేజ్లో ఉంటుంది. అది చూసి హ్యాన్ షాక్ అవుతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సో ఈ ఎపిసోడ్లో చూపించినట్టు మిన్ వాళ్ళ ఫాదర్ జిన్నే మిన్ని చంపాడా లేదా పార్క్ చంపాడా, ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.